నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు కొనసాగుతున్న ప్రజా దర్బార్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న బాధితులు వరద బాధిత రైతులకు వరిగడ్డి పంపిణీ చిర్రావూరులో సిపిఐ కార్యక్రమం రఘురామకృష్ణపై చర్యలు తీసుకోవాలి బాలమహానాడు ప్రెస్ మీట్ టైర్స్ అండ్ ట్యూబ్స్ బిగింపులో కొత్త టెక్నాలజీ నేటి మార్కెట్ ఫీచర్ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ప్రజా దర్బార్ 35వ రోజు కొనసాగింది. దివ్యాంగురాలైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన కె విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 2 కిడ్నీలు పాడైపోయిన తనకు డయాసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంగం నాగేంద్రబాబు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. డిప్లొమా చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన సీలం సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పెన్షన్ను తిరిగి పునరుద్ధరించాలని మంగళగిరికి చెందిన దాసరి మేజేస్ కోరారు. ఎలాంటి ఆధారం లేని తనకు ఎయిమ్స్ ఆసుపత్రిలో స్వీపర్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన కె అఖిల విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం గుండాలపాడుకు చెందిన ముస్లిం మైనార్టీలు మంత్రి నారా లోకేష్ను కలిశారు. తమ గ్రామంలో ఉన్న 15 సెంట్ల మసీదు మాన్యంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వివాహాది శుభకార్యాలకు కళ్యాణ మండపం కానీ షాదీఖానా కానీ లేవని, గ్రామంలో ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువ ఉన్నందున షాదీఖానా నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఏపీ జెన్కోలో ఫైర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న మాజీ సైనికులకు రెగ్యులర్ సిబ్బందితో పాటు సమాన వేతనం కల్పించాలని, ఏడాదికి ఉన్న సెలవును 12 నుంచి 30కి పెంచాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో చెరుకుపల్లి మండలం గూడవలిలో తనకు కేటాయించిన 2.84 ఎకరాల భూమికి డీకే పట్ట మంజూరు చేయాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుకు చెందిన చందోలు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గత 33 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నానని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించి ఆదుకోవాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన ఎంఎస్సిహెచ్ సాయిబాబా కోరారు. 1998 డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల సర్వీసు పొడిగింపుతో పాటు 12 నెలల వేతనం కల్పించాలని, పదవీ విరమణ తర్వాత కనీస పింఛన్ కల్పించాలని డిఎస్సి 98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చిర్రావూరులో ఏపీ రైతు సంఘం వరద బాధిత రైతాంగానికి వరిగడ్డి పంపిణీ చేసింది. ఓ రిపోర్ట్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది వరదల దాటికి లంక గ్రామమైన చిర్రావూరులో పశువులకు మేత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. సోమవారం రైతు సంఘం నాయకులతో కలిసి నెల్లూరు నుంచి తీసుకువచ్చిన 100 మొప్పుల పశువుల మేతను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్లు, వరదల వల్ల ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాలు, అలాగే ఏలూరు జిల్లా, మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన ప్రభావం చూపిందని అన్నారు. ఈ జిల్లాలో పంటలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయని అన్నారు. ఎక్కడా కూడా పశుగ్రాసం లభ్యమయ్యే పరిస్థితి లేదని, రైతులు పశువుల మేతకు వేసుకున్న పొలాలు నీట మునిగాయని, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో 2 గ్రామాలను దత్తత తీసుకుని మాకు వీలున్నంత వరకు ఆ ప్రాంతాలకు వరిగడ్డిని అలాగే పశువుల దానా సప్లై చేశామని అన్నారు. దానిలో భాగంగానే కృష్ణా జిల్లా కొటికలపూడి గ్రామంలో వరిగడ్డిని, పశువుల దానా, టీఎంఆర్ సప్లై చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రైతులకు పశుగ్రాసం అందించేందుకు నెల్లూరు నుంచి తీసుకువచ్చిన వరిగడ్డిని తెప్పించి పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతులు 150 రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉన్నా వచ్చే పరిస్థితిలో లేదని అన్నారు. పశుగ్రాసం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎక్కడా పశుగ్రాసం లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి రైతులు పెంచుకున్నట్టుమే కూడా పూర్తిగా నీటి పాలయ్యి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక 2 గ్రామాలని దత్తత తీసుకొని మాకు వీలున్నంత మేరకు ఆ గ్రామాలకి వరిగడ్డి, అదేవిధంగా పశువుల దాణా సప్లై చేయాలనేటువంటి ఆలోచన చేశాం.
దానిలో భాగంగానే మన కృష్ణా జిల్లా కొటికీలపొడి గ్రామంలో కూడా గడ్డి, అదేవిధంగా పశువుల దాణా TMR సప్లై చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించాం. అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామం, ఈ గ్రామంలో కూడా రైతులకి మరి పశుగ్రాసం అందించేదానికి నెల్లూరు నుంచి ఎండుగడ్డి తెప్పించి ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మంగళగిరి పశు వైద్య శాఖ ఏడీ గారు, అదేవిధంగా తాడేపల్లి పశు వైద్య డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, వీరందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఇవాళ చాలా ఒక్కొక్క గడ్డి మోపు 150-160 రూపాయలు పెట్టి కొన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అందుబాటులో లేదు. కాబట్టి ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గుర్రం రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ IBN భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వెంటనే రఘురామకృష్ణరాజు గారిని తమ యొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విషయమై రగిలిపోతూ ఉంది. ఆయన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించడమే కాకుండా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అది వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంది, ఆ ఫ్లెక్సీ నాగేంద్ర స్వామి పుట్టకు అడ్డుగా ఉంది, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క చర్చిలకు ఎదురుగా, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క మసీదులకు ఎదురుగా పెడితే మీరు ఊరుకుంటారా, మీ యొక్క సమాధుల్లో మీరు సిలువ వేసుకుంటారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యేగా ఉండి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాం. ఈరోజు మంగళగిరి పట్టణ సిఐ గారికి కూడా నీ మీద SC/ST అట్రాసిటీ కేసుతో పాటు కులాలను, మత విద్వేషాలను రెచ్చగొట్టినటువంటి విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు రిపోర్ట్ ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి, ఇటువంటి నికృష్టమైనటువంటి ఎమ్మెల్యేని వెంటనే తమ పార్టీలో నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల సంఘాలు మరియు దళ సంఘాల ఐక్యవేదికగా ఈరోజు మంగళగిరి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసా, సగటు భారతీయుడు సోషల్ మీడియా చూస్తూ రోజు ఎంతసేపు గడుపుతున్నాడు? సమాధానం, సగటు భారతీయుడు ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తూ 150 నిమిషాలు గడుపుతున్నాడు. మోటార్ వాహనాలకు సంబంధించిన రిపేర్లు, టైర్లు, ట్యూబ్ల ధరవర్ల తీరుతెన్నులను నేటి మార్కెట్ ఫీచర్లు తెలుసుకుందాం. మంగళగిరి టౌన్లో ట్యూబ్ టైర్ల అమ్మకాలు, ఇంకా పంక్చర్స్ వేసే దుకాణంలో ఆయా టైర్ల తీరుతెన్నలు, పంక్చర్లు వేసే విధానం, ధరవరలు మొదలగు అంశాలను ప్రొప్రైటర్స్ షేక్ అన్వర్ తదితరులు వివరించారు. తమ వద్ద MRF, అపోలో, సియాట్ టైర్లు హోల్సేల్ ధరకు లభిస్తాయని వీరు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో పంచర్స్ వేసే విధానంలో, టైర్స్, ట్యూబ్స్ బిగించే విధానంలో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. తమ వద్ద టైర్స్ కొనుగోలు చేస్తే ఫిట్టింగ్ ఛార్జ్ ఉండదని వీరు తెలిపారు. రేటు 1500 కాడి నుంచి 1300, 1400, 1450, 1350 టైర్ని బట్టి రేట్లు ఉన్నాయండి. అపోలో ఉంది, సియాట్ ఉంది, MRF ఉంది, JK ఉంది. బైక్ రేటు 1700, 1800, 1900 ఉన్నాయి. వ్యాపారాలు కొంచెం పర్లేదండి, బాగానే ఉంది దేవుడి దయ వల్ల. హోల్సేల్ రేటు మన దగ్గర తక్కువలో దొరుకుతుంది. ఫిట్టింగ్ కూడా మనం ఫ్రీగా చేసిస్తాం. ఇప్పుడు ఏంటంటే పని ఒక అరగంట, పావు గంట పట్టేది ఇప్పుడు మా హయాంలో వచ్చేపాటికి మిషన్ మీద వచ్చేపాటికి 5 నిమిషాలు మీ పని అయిపోయింది. మొత్తం A to Z మిషన్ మీద పని కూడా కంప్లీట్ అయిపోయింది. మన దగ్గర ఏంటంటే హోల్సేల్ రేటు ప్లస్ ఏంటంటే ఫిట్టింగ్ కూడా చేసి ఇచ్చేస్తాం మనమే. మన దగ్గర వచ్చిన కస్టమర్స్ అయితే మనకి ఇబ్బంది అయితే ఏం లేదు. మన దాదాపు షాప్ పెట్టి 5 సంవత్సరాలు ఇక్కడ
మార్కెట్ అయితే దేవుడిదే బాగానే ఉంది. అండ్ మా దగ్గర హోల్సేల్ రేట్ రిటైల్ రెండు ఉన్నాయి, కొత్తవి ఉంది, పాతవి ఉంది. మన దగ్గర వచ్చేపాటికి 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది, ఆటోకి ఉంది, లారీ, బస్, 2 వీలర్ అన్ని A to Z. మన దగ్గర హోల్సేల్ రేట్ వచ్చేపాటి సార్ 2 వీలర్ టైర్ వచ్చేపాటికి 1050, 1200 అలా ఉంది. అంటే దాంట్లో కంపెనీ బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర. తాడేపల్లి నవలూరులో సోమవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి UPHC స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్ వర్కర్స్ కు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి, కుంచనపల్లి UPHCల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మానస, డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సో శానిటరీ వర్కర్స్ వాళ్ళు మన ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి వారి ఆరోగ్యం మన బాధ్యతగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అన్నది ఈరోజు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా వాళ్ళందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్స్ జరగడం కోసం ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేసాము. సో వాళ్ళ వైటల్స్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ అన్నీ చేసి ఈరోజు మనకి 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేది ఇక్కడికి వచ్చారండి. జనరల్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్, అట్లాగే ఆర్థోపెడిషియన్, ENT స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఇట్లాగా 6 విభాగాల్లో సెపరేట్గా మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళందరికీ కూడా ఇక్కడే స్క్రీనింగ్ చేసి సేవలు అందిస్తున్నాము. అలాగే వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూతో గనక మనకి ఈరోజు మనకు తెలిసినట్లయితే అది ఫాలోఅప్ కూడా మా బాధ్యతగా తీసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మాకు మమ్మల్ని గైడ్ చేసినందుకు మా DMNHO మేడం డాక్టర్ K విజయలక్ష్మి మేడం, మా DPMO సార్ డాక్టర్ K రత్న మన్మోహన్ సార్, అలాగే మాకు DLATO సార్ డాక్టర్ శ్రీనివాసులు సార్, అలాగే మాకు నాయక్ సార్, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అలాగే MTMC నుంచి మాకు మున్సిపల్ కమిషనర్ సార్ కానీ, డిప్యూటీ కమిషనర్ సార్ కానీ, DE గారు కానీ అందరూ కూడా మాకు ఇక్కడ లోకల్ డ్రైవర్స్ కాలనీ అనేది నొలకపేట సచివాలయం సంబంధించిన సిబ్బంది అంతా కూడా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఇది సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి. అండ్ ఈ ప్రోగ్రాంలో నేను డాక్టర్ మానస మెడికల్ ఆఫీసర్ డ్రైవర్స్ కాలనీ అండ్ దెన్ కుంచనపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర గారు మేము కూడా ప్రజల్ని ఇక్కడ స్టార్టింగ్ ఇనీషియల్గా స్క్రీన్ చేయడం అనేది జరుగుతుంది. శానిటేషన్ వర్కర్స్కి ఏంటంటే ఫ్రీ హెల్త్ చెకప్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు శానిటేషన్ వర్కర్స్ వినియోగించుకోవాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మనకి ముఖ్య అతిథులుగా స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ శివనారాయణ గారు, అలాగే తాడేపల్లి ఇన్ఛార్జ్గా ఉన్న బీజేపీ ఆయన ఈశ్వర్ నాయుడు గారు, అలాగే మంగళగిరి బీజేపీ ఇన్ఛార్జ్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ రావటం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ మేము ఇంత హ్యాపీగా చేసుకోగలుగుతున్నాము అంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. అలాగే మా డిస్ట్రిక్ట్ నుంచి DMNHO గారు K విజయలక్ష్మి మేడం గారు, అలాగే మాకు DPMO సార్ డాక్టర్ రత్న మన్మోహన్ గారు, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ DLATO శ్రీనివాసులు గారు, లక్ష్మణ్ నాయక్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో ఎంతో బాగా ఈ కార్యక్రమం నడుస్తుందండి. ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యమైన రక్త పరీక్షలు కానీ, గుండె పరీక్షలు కానీ అన్నీ జరుగుతాయి. ఇదిలా ఉండగా నవలూరులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి మయ్యర్ బాబు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ఇట్లానే అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా MTMC వారు మరి ప్రతి గ్రామంలో కూడా అంటే పంచాయతీ MTMC పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మరి స్వచ్ఛత కోసం, శుభ్రత కోసం, అదే కదా మరి రోగాలు నిరోధించడం కోసం, మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం కార్యక్రమం చేపట్టారు. మరి దానిలో భాగంగా ఈరోజు నవలూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా పార్టీ నాయకులు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మరి ఏదైతే ఉందో పరిసరాలను శుభ్రం చేసుకోవడంలో అవేర్నెస్ కలిగించి ఈ ప్రాంతంలో మరియు అంతా కూడా పరిశుభ్రతగా కాపాడుకోవడం కోసం అవేర్నెస్ కలిగించడం జరిగింది. వర్షాకాలం వస్తేనే వ్యాధులకి నిలయం, ఆ వ్యాధులు రాకుండా చేయాలన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే క్రమంలో మరి మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి సమక్షంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు నవలూరు గ్రామానికి వచ్చి మరి MTMC పరిధిలో మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ నవలూరుని స్వచ్ఛతగా నవలూరుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రావడం చాలా శుభపరిణామం. ఎందుకంటే మరి జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉండే ఈ జ్వరాలు కూడా నివారణ చేయాలంటే శుభ్రతే ముఖ్యమని, కాబట్టి స్వచ్ఛత ఎక్కడైతే ఉంటుందో వ్యాధులు కూడా దూరం అవుతాయని నవలూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ NDF కూటమి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మరి మంచి కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అందరూ
మరి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి మున్సిపాలిటీ కానీ ఎంటీఎంసీ మున్సిపాలిటీ పరిధిలో వ్యక్తులందరూ అధికారులు అందరూ రావడం జరిగింది. అలాగే నవలూరు పంచాయతీలో కూడా సెక్రటేరియట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఇప్పటం రామాలయం వద్ద మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఎస్పీ జియా రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర సుబ్బారావు, జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామ ప్రజలు ఆరోగ్యరీత్యా అన్ని వ్యాధులకి సొంతంగా వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి కూడా గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షుడిగా, గ్రామ అధ్యక్షుడిగా మరి కూటమి అభ్యర్థులందరం కలిపి ఈ ఒక్క గ్రామంలో మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దానికి హాస్పిటల్ వారు యాజమాన్యం కూడా సహకరించి చక్కగా అందరికి కూడా వైద్య పరీక్షలు చేసి వాళ్ళ సొంత నిధులతో హాస్పిటల్లో మందులన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అలాగే వాళ్ళని ముందుగా గౌరవించాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరికీ మీద ఉందని నేను ఆశిస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్ వారు మీ గ్రామాన్ని ఏ టైంలో మీరు మెడికల్ క్యాంప్ పెట్టమన్నా పెడతామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ మండల స్థాయిలో కూడా వాళ్ళు విస్తృతంగా కొన్ని క్యాంపులు పెట్టాలని కూడా నా దృష్టికి రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు కానీ లేదా స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ హెల్త్ చెకప్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ రామాలయం దగ్గర కదా, ఇది రామాలయం దగ్గర కండక్ట్ చేస్తున్నాము. చాలామంది వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. ఇక్కడ మేము హాస్పిటల్ వచ్చిన స్టాఫ్ అంతా కలిసి ఈ పేషెంట్లకి, పాత పేషెంట్లకు కానివ్వండి, కొత్త పేషెంట్లకు కానివ్వండి అవసరమైన టెస్టులు కూడా చేస్తున్నాము. బీపీ, షుగర్ చెక్ చేసుకోవటం, ఈసీజీ, ఎకో టెస్టులు కూడా చేస్తున్నాము. అవసరమైన వాళ్ళు వచ్చేసేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. ఈనాటి మంచి మాట, విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు తెలిసిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. లింగాయపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ రైతులు, రైతు కూలీలతో ప్రపంచ బ్యాంకు బృందం వారు సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సోమవారం రైతులతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొని రైతుల సమస్యలను బ్యాంకు బృందానికి వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ సభ్యులు రాజన్ వర్మ, వెంకట సుబ్బారావు, సిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Such cases are not valid because the land has to be resumed back to the government as per the scheduled act and the current Prevention of Transfer Act. And there are categories again, category 5 and category 6. Those are not assigned lands, but those are encroachers. For encroachers also government has given certain package. So based on these conditions, the package was decided. So some people gets on par with the private land, but some assignees gets lesser compensation because of these different categories. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ వచ్చేసి అంతకుముందు వ్యవసాయం కానీ అంటే డెవలపింగ్ ఓన్ పర్పస్ గేదెలు, గొర్రెలు, వ్యవసాయేతర ఇలా సంబంధించి వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు రాజధాని అనౌన్స్మెంట్ వ్యవసాయం చేసుకోవడానికి అట్లా వీలు పడ్డాక దే ఇంప్రూవింగ్ అదర్ థాట్స్ లైక్ టిఫిన్ షాప్స్, టిఫిన్ కిరాణా షాప్స్. They developing yourselves to business ideas. Like 1 month before 1 month, మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్ కింద సంవత్సరం అయితే దేవుడి దయ వల్ల బయటకు వస్తే ఈ రాజధానిలోనే ఏదన్నా చిన్న హాస్పిటల్ పెట్టుకొని మరి వైద్యం చేసుకోవడానికి ఏదో ఉడతాబస్తిగా మరి గవర్నమెంట్ మాకు ఏదో రకంగా సహాయం చేస్తే మేము కూడా అందరితో పాటు కొద్దిగా సమానంగా ఉంటామని. రాజధాని అందరికీ గతంలో తెలుసో తెలియకో మేము చాలా పొరపాట్లు చేసామండి. ఏదో గత గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఏదో వదిలిచ్చింది అనుకుంటే ఉండాయి మొత్తం నాశనం చేసి సర్వనాశనం చేసింది. ఇవాళ మేము వెనక్కి వచ్చి 30 సంవత్సరాలు వెనకపోయాము. మళ్ళీ ఒకళ్ళకి పెట్టే స్థితి నుంచి మళ్ళీ వెనక అడుక్కునే స్థితికి వచ్చాము. ఇకనైనా దయచేసి మా అలాంటి ఎస్సీ వాళ్ళకి ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కటి మీ ఎస్సీలకేనా అంటున్నారు. ఏం లేదు, మాటల్లో సరిపోతుంది అది. తర్వాత ఆయన
ఆయన చేసే పనులు అంతా చూసి 19 దాకా చాలా బాగా జరుగుతుంది. రాజధాని పనులు అనుకున్నామంటే తర్వాత గవర్నమెంట్ మారింది, అంతా కూడా మళ్ళీ మామూలుగా వచ్చింది. చాలా బాధపడ్డామంటే తర్వాత మళ్ళా గవర్నమెంట్ దేవుడి దయ వల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీరు మా రాష్ట్రం ముందు దయ ఉంచి మీరు కానీ సహాయ సహకారాలు కానీ మా రాష్ట్రానికి ఇచ్చినట్టయితే సీఎం గారికి మంచి అనుభవం ఉంది, చక్కగా మంచి రాజధాని కడతారని మేము బాగా నమ్ముతున్నామండి. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై మల్కాపురం గ్రామానికి చెందిన గోచిపాక రాజు తన అభిప్రాయాన్ని సిటీ న్యూస్కు తెలిపారు. పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి సంక్షేమం పేరుతో అభివృద్ధికి దూరం చేసి చాలా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితులు మేము చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిన తర్వాత సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉంది. రెండో అంశం తీసుకుంటే ఈరోజు ప్రతిపక్షం అధికార పక్షానికి సహకరించాల్సింది పోయి దుమ్మెత్తిపోసి అప్రతిష్ట పాలు చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావడంతో ఆదివారం సాయంత్రం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, పార్టీ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి, గ్రామ సర్పంచ్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ, పసుపులేటి నాగచైతన్య, కొప్పుల మధుబాబు, పార్టీ నియోజకవర్గ నాయకులు వల్లూరు నరసింహరావు, దేవరపల్లి చంటి, వాసిరెడ్డి శ్రీనివాసరావు, మొవ్వా చంద్రం, తోట పిచ్చయ్య, నూకతోటి రవి, ఏమినేని కోటేశ్వరరావు, పులివర్తి రాజారత్నం, చిలువూరు శేషగిరిరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల కేఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాల నందు సోమవారం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు జరిపి బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులచే అవినీతి రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, విజిలెన్స్ అధికారి ఎన్వి విజయ్ కుమార్, ఇన్ఛార్జ్ ఈ రాంబాబు, బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్, ఫనీ కళాశాల ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు మాట్లాడారు. మనం తెలుగులో సత్యనిష్ట సంస్కృతితో దేశ అభివృద్ధి సమృద్ధి ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన పెద్దలందరూ కూడా మనం ముఖ్యంగా స్కూళ్ళలో కాలేజీల్లో కండక్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటిది మీకు ఒక అవగాహన ఉండి మీరు రేపు ప్రయోజకులయ్యి రేపు ఉద్యోగస్తులు అయిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు వరకు కూడా సాధ్యం కానిది మనం చెప్పుకుంటా వెళ్తే మనం కంటిన్యూగా కనుక దీని మీద కనుక అవగాహన అనేది కనుక కాన్సన్ట్రేట్ చేసి అవగాహన అనేది పెంపొందించగలిగితే రాబోయే రోజుల్లో అవగాహన ప్రజలందరూ కూడా దీని మీద ఒక అవగాహన పెంచుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహకారం ఉంటుంది అనేది ఒక ఉద్దేశంతో దీన్ని స్కూళ్ళలో కాలేజీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవినీతి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి అని. సో ఈ అవినీతి దానివల్ల గవర్నమెంట్కి జరుగుతున్న నష్టాలు ఏంటి, వీటితో పాటు ఆ అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మనకి పిట్పి అని ఒక యాక్ట్ ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ యాక్ట్. ఈ క్విజ్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశారా? ఏమన్నా చేశారా, చేయలేదా? ఏం తెలుసు మీకు?
అభివృద్ధి చెందాలంటే ఏంటి, ఏదైనా ఎవరైనా అభివృద్ధి చెందాలంటే ముందు ఏంటి, ఫైనాన్స్ పరంగా బాగుండాలి, అంటే ఆర్థికంగా బాగుండాలి. మనం ఇంట్లో కానీ ఫ్యామిలీ కానీ ఒక సొసైటీ కానీ మనందరం ముందు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా కొంత డెవలప్ అవుతాం. అదే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగుండాలి, అప్పులు లేకుండా, ఇది అవినీతి లేకుండా ఇలాగా. దుగ్గ్యాల మండలం చిలువూరు గ్రామ దళితవాడ వద్ద డిఆర్బీసీ తుంగభద్ర కాలువపై వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సోమవారం గుంటూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంఆర్పీఎస్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్, కతేవరపు కోటేశ్వరరావు, కొమరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు సంబంధిత అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించమని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తూ తొందరలోనే వంతెన నిర్మాణం చేపట్టాలని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే 2 నెలల లోపల వంతెన నిర్మాణం పూర్తి చేయమన్నారో ఆ 2 నెలల లోపల వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, మాదిగపల్లికి చిలువూరు గ్రామంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్ ఏమంటే చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఆదేశాలు జారీ చేయని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి సందర్భంగా ఎంఆర్పీఎస్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. వంతెనతో పాటు డిఆర్బీసీ వాగు యొక్క మరమ్మతులకు సంబంధించి కూడా కొంత పెండింగ్ వర్క్ ఉంది. కాలం మొత్తంలో రిపేర్ చేసిన అధికారులు వాగు కట్టలు వేయకుండా మాదిపల్లి వంతెన దగ్గర నుంచి రైల్వే ట్రాక్ వరకు వంతెన వాగు కట్ట వేయకుండా అట్లనే నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని కూడా కంప్లీట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలకి అధికారులు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై విమర్శలు చేయడం మాజీ మంత్రి రోజాకి తగదని మంగళగిరి నియోజకవర్గ కూటమి నేత ఎద్దు శివమణి అన్నారు. సోమవారం సాయంత్రం దుగ్గిరాల మండలం చింతలపూడిలో శివమణి మాట్లాడారు. నిజంగా చాలా హేయమైనటువంటి విషయం. డైమండ్ రాణి రోజా గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరిగినటువంటి అంశం గురించి మాట్లాడమంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, వరదలు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది, అత్యాచారాలు పెరిగిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది, అవినీతి జరిగిందని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, 5 సంవత్సరాల పరిపాలన మీరు చేశారు. 5 సంవత్సరాల పరిపాలన అఘాయిత్యాలు పెరిగింది మీ ప్రభుత్వంలో, మహిళలకు రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, చదువుకున్నటువంటి వ్యక్తులకి జాబు లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో, వృద్ధులకి సరైన పెన్షన్ అందనటువంటి ఘనకార్యం చేసింది మీ ప్రభుత్వ నాయకులు. జంజనం మంగళాద్రి ఐటీఐ కాలేజ్లో జాబ్ మేళా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిలకాకాని పరిధిలోని జంజనం మంగళాద్రి ఐటీఐ కాలేజ్లో దివిస్ ల్యాబొరేటరీ కంపెనీ జాబ్ మేళా నిర్వహించింది. ఈ సంవత్సరం ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు, డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జంజనం మంగళాద్రి ఐటీఐ కాలేజ్ కరెస్పాండెంట్ కొల్లి పాపారావు నియామక పత్రాలు అందించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్సీ అనురాధ తదితరులు హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాబుతోనే సాధ్యమని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం మంగళగిరి మండలం పెదబడ్లపూడి 1వ సచివాలయంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. 100 రోజుల పాలనలో ప్రజలకు చేకూరిన ప్రయోజనాలు, జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిని శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు తోటా పార్థసారథి, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ జవ్వాది కిరణ్ చంద్, సీనియర్ నాయకులు మాదాల రమేష్ బాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అప్పన్న, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కొడవలి ఆనంద్, గుంటూరు పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ కార్యదర్శి పందిపాటి యేసుప్రసాద్, నియోజకవర్గ ఎస్సీసెల్ కార్యదర్శి గుడిమెట్ల మర్యాదాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్ల శివరామయ్య, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు నడపన దుర్గారావు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, అన్నే చంద్రశేఖర్, సూరిబాబు, అన్నే శేషారావు, జాలాది సందీప్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యాన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు అన్నెం కుస్మా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే అవ్వాతాతల పెన్షను వచ్చిన రోజే, వచ్చిన నెలలోనే 7,000 ఇచ్చి తర్వాత నెల నుంచి 4,000 అందజేస్తున్న
చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా అవ్వాతాతలు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అనే సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాడ్, ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాడ్ని కూడా రద్దు చేసి మరి ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ నెత్తి మీద పాలు పోసిన ప్రభుత్వం అని చెప్పేసేసి అందరూ కొనియాడటం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రకృతి వైపరీత్యం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వరదలకు గురయ్యి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆ 10-15 రోజులు కూడా ఒక బస్సులో ఉండి కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి తిండి నిద్రాహారాలు కూడా మానేసి మరి ప్రజల్లో ఎలా సేవ చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మంగళగిరి ఇందిరానగర్ కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అన్నం నాగబాబు, బాణాల శ్రీనివాసరావు, కోల వీరాంజనేయులు, బాలగణపతి ఉత్సవ సంఘం ప్రతినిధులు ఆగురాతి నాగేంద్రం, గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, జొన్నాదుల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి కృష్ణబలిజ సంఘం ఆధ్వర్యంలో వార్డు ప్రజల సహాయ సహకారాలతో 27వ వార్షికోత్సవం ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో మరి గత వారం 16వ రోజు మరి వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ నుంచి బయలుదేరుతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ వస్తు రూపేణ ధన రూపేణ అన్ని రకాలుగా మాకు సహకరించిన వార్డు ప్రజలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఇలాగే అండదండలు ఉండాలని మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ అందరూ తోడ్పాటు అందించాలని చెప్పి కళ్యాణ మండపం కట్టించే అవకాశం కలగజేశాడు. సంవత్సరాల క్రితం కళ్యాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు తాడేపల్లిలోని రైల్వే శాఖకు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ డివిజన్ శిక్షణా కేంద్రంలో ఓ సదస్సు నిర్వహించారు. ఓ రిపోర్ట్. ఎలాంటి ఆహారం స్వీకరిస్తే అలాంటి మనసు, ఎలాంటి ఆలోచనలు అలాంటి వ్యవహారం చందానా. మనసులో ఎల్లప్పుడూ అందరి పట్ల పాజిటివ్గానే ఉండాలి. అప్పుడు మన కర్మలు శ్రేష్టంగా మారుతాయి. మనలో ఉన్న ఆంతరిక శక్తిని గ్రహించినప్పుడు మనం చాలా ఉన్నతిని పొందగలుగుతాము. రాజయోగం ద్వారా ఈ ఆంతరిక శక్తిని పెంపొందించవచ్చు అనే సందేశాన్ని బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు బీకే పద్మజ, బీకే నాగమణి అందించారు. ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు జి శివాజీ, వై చెన్నయ్య, వై విజయభాస్కర్, జి కిరణ్ బాబు, బివి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 105 మంది ట్రైనీస్ హాజరయ్యారు. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఐఎమ్ ఎట్ పీస్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను శాంతిగానే ఉంటాను. ఆఫీస్లో కాదు, ఇక్కడే కాదు, మీ వర్క్ ప్లేస్ లోనే కాదు, మీ ఇంట్లో కూడా. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలా ఉండాలి? నేను శాంతిగానే ఉంటాను. సంకల్పం గట్టిగా చేయండి. మీ సంకల్పంలో చాలా శక్తి ఉంది. యూ కెన్ డూ దిస్. చేయగలుగుతారు. కాబట్టి ఈ 7 సంకల్పాల్లో ఏదో ఒక సంకల్పం రోజుకొకటి తీసుకొని మీరు గనక మీ జీవితంలో అవలంబిస్తే ఒక నెల రోజులు చేయండి.